నెల్లూరు ఎంపీ విజయసాయిరెడ్డి ఎమ్మెల్యే ప్రసన్నపై డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. సభ్యత సంస్కారం మరిచి ప్రసన్న కుమార్ రెడ్డి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆరోపించిన రూప్ కుమార్ హుందా రాజకీయాలు చేస్తే బాగుంటుందని, లేదంటే తమ గుట్టుని బహిర్గతం చేస్తామని హెచ్చరించారు. మరోపక్క ఓటమి భయంతో 35 కోట్ల ఎలక్ట్రాల్స్ బాండ్ బీజేపీకి ఎంపీ విజయసాయిరెడ్డి ఇప్పించారని రూప్ కుమార్ అన్నారు. వహించినటువంటి రాజకీయ నాయకులందరూ కూడా ఒక హుందాతనమైన రాజకీయాలు చేసినటువంటి వ్యక్తులుగా నెల్లూరు జిల్లాకి ఈ రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకత, ఒక ఉన్నతమైన స్థానంలో నిలిపినటువంటి వ్యక్తులు. దురదృష్టవశాత్తు ఈ మధ్య గతంలో ఒక ఆయన ఉండేవాడు, నోటికి ఎట్టొచ్చినట్టు మాట్లాడే, ఈ మధ్యగా కొత్తగా గత కొద్ది రోజులుగా కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి, అదేవిధంగా వారి సతీమణి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి నోటికొచ్చినట్టు సభ్యత సంస్కారం కూడా లేకుండా ఒక సీనియర్ శాసనసభ్యుడు ప్రవర్తించాల్సిన విధంగా కాకుండా ఏమాత్రం విలువలు లేని వ్యక్తిగా, ఆఖరికి పనికి మాలిన వెధవలు కూడా మాట్లాడిన విధంగా మాట్లాడుతున్నది మనం చూసాం. అన్నా ప్రసన్న, హుందాతనమైన రాజకీయాలు చేస్తే మేము కూడా హుందాతనమైన రాజకీయాలు చేస్తాం. అలా కాదు, నేను ఈ విధంగా వ్యక్తిగత దూషణలు నా నోటికి ఎంతకు వచ్చినట్టు అంత మాట్లాడతానంటే మేము చాలా మాట్లాడాల్సి వస్తుంది. ఓడిపోతామనే భయం పట్టుకొని నీ నోటికి వచ్చినట్టు మాట్లాడతావా?